బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరిని నమ్మకూడదు, ఎవరినైనా నమ్మితే మోసం చేస్తున్నారు అంటూ తాను భావోద్వేగానికి లోనవుతూనే తన బంధువుకి తాను 30 లక్షల రూపాయలు ఇచ్చానని, అయితే తాను మళ్ళీ తిరిగి ఇస్తానని చెప్పి మాట మార్చారని, ఇప్పుడు తనని డబ్బులు అడుగుతుంటే నాకు పెద్ద మనుషులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు అంటూ అతన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా అతను ఒక ఇంటర్వ్యూలో భాగంగా భావోద్వేగానికి లోనైన క్రమంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. ఇంటర్వ్యూలో భాగంగా భావోద్వేగానికి లోనై అసలు ఎవరిని నమ్మకూడదు, నమ్మితే మోసం చేసేస్తారు, నా బంధువు, నా సమీప బంధువుకి నేను 30 లక్షలు ఇవ్వడం జరిగింది, నేను డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటూ అతను నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ అతను ఏదో స్టోరీ చెప్పుకొచ్చారు. అసలు ఏంటి మేడం, ఏం జరిగింది ఈ ఘటనలో? ఇప్పుడు ఇతను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్, అలాగే మోడల్ చేశాడు. చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, లేదు అనుకుంటే సీరియల్స్లోనూ ఏవో చేస్తూ ఉండి, అంటే అతను నటనే ఒక రకంగా అతని వ్యాపకంలాగా ఉంది. అంటే అతని జీవనోపాధికి కూడా నటన అని అర్థమవుతుంది మనకి. అయితే ఇతను ఒక సమీప బంధువు ఏం చెప్పాడంటే, నువ్వు 30 లక్షలు పెట్టు, ఫలానా ల్యాండ్లో లాభం వస్తుంది, నీకు ఈ 30 లక్షలకి ఇంకో 20 లక్షలు కలిపి నీకు ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అయితే ఇదే ప్రాసెస్లో అతను చెప్పినట్టున్నాడు వాళ్ళ నాన్న, ఫలానా అతన్ని చేసుకో నువ్వు, పెళ్ళి చాలా బాగున్నాడు. అయితే అతను ఇంకొక ప్లాన్ కూడా వేశాడు. ఏంటి అంటే, ఈ డబ్బులు అడక్కోకుండా ఉంటాడు అని చెప్పి తన కూతురికి ఇతనంటే ఇష్టము అనే సంగతి తెలిసిన తర్వాత అతని ప్లాన్ ఇంకా సుగమం అయిపోయినట్టు అయింది. అయితే ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాడు ఇతనికి. ఇంట్రడ్యూస్ చేస్తే ఇతను కూడా అమ్మాయి నచ్చింది నిజానికి. అయితే ఎంగేజ్మెంట్ చేసుకోమని ఒత్తిడి పెట్టారు. సరే, నేను ఎంగేజ్మెంట్ అయితే చేసుకుంటాను కానీ జీవితంలో స్థిరపడిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాను అని ఇతను ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అయితే ఈలోపు ఏమైపోయింది, ఇతను ఈ అమ్మాయి విషయం ఇట్లా ఎంగేజ్మెంట్ అయింది, ఇంట్లో వాళ్ళ ప్రెషర్తో కావచ్చు, లేకపోతే ఇతనికి ఎంతో కొంత ఇష్టం ఉండొచ్చు కావచ్చు, ఏదన్నా కానీ ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాడు కదా. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇక అతని అసలు స్వరూపం బయటపడింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నది. ఏంటి, డబ్బులు ఇచ్చున్నాడు కదా ఇతను 30 లక్షలు, ఆ డబ్బులు ఎగ్గొట్టాలని ప్లాన్ వేసేసుకున్నాడు అతను. వేసేసుకుని ఇతనేమో ఆ అమ్మాయే ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, రేపు ఎలాగూ పెళ్లి చేసుకుంటాను, కానీ డబ్బులే కదా అని ఇతను అనుకుంటున్నాడు. అనుకుని ఇతనికి డబ్బులు అవసరమే అని అడిగాడు. అడిగితే అతను డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే అమ్మాయి ఎంగేజ్మెంటు వీటన్నిటి గురించి, నువ్వే పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోనని మోసం చేశాడు అన్న ఇదిలో ఇతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతను ఈ విధంగా బెదిరించడం మొదలెట్టాడనమాట. ఇతనేమో డబ్బులు అడుగుతున్నాడు, అతనేమో డబ్బులు ఎగ్గొట్టాలి అనుకుని ఈ పెళ్లి విషయం ముందుకు తీసుకొస్తున్నాడు. ఇతనేమంటాడు, నేను ముందే చెప్పాను కదా, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ముందే చెప్పి చేసుకున్నాను కదా. అంటే కాదు 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 అట్లా కాదు, ఇదంతా పక్కా మోసము అని చెప్పి ఇప్పుడు ఆ రకమైన కేసులో గనక ఇతను ఇన్వాల్వ్ చేస్తే ఇతను డబ్బులు అడగడు కదా. పైగా ఆ అమ్మాయి అంటే నిజంగా ఇష్టం ఉందనుకో, రేపు ఎలాగో పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇలా ప్లాన్లు వేసాడు ఆ ఫాదరు. వేసి ఇతనేంటి అంటే, ఇతను కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ అని నేను అన్నాను కానీ, అంటే బిగ్ బాస్లో కాస్త అలాగే ఉన్నాడంట కానీ నిజ జీవితంలో కూడా అతను ఎంతో కొంత ముక్కుసూటి మనిషి అనేది అర్థమవుతుంది. అతను ఏంటంటే పెళ్ళే, డబ్బులే, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అని కూర్చున్నాడు. ఇక అతనికి అర్థమైపోయింది, వీడు వదిలేలా లేడు డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి. అప్పుడు అసలు అతని నిజస్వరూపం అప్పుడు బయటపడింది. ఏంటి, నాకు కేటీఆర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, అలాగే రెహమాన్ అని ఒక లాయర్ ఉన్నాడు, క్రిమినల్ లాయరు, అతనితో నీ మీద కేసు పెట్టిస్తాను, నువ్వు ఈ డబ్బులు అడగటానికి వీల్లేదు అని చెప్పి అతను ఎదురుదాడి మొదలెట్టేసరికి ఇతను మధ్యలో అతను పాపం నేను డిప్రెషన్కి కూడా గురయ్యాను, అసలు నేను చేసిన తప్పు ఏంటి,
నేను ఒక వ్యక్తి లాభం వస్తుంది అంటే నమ్మి డబ్బులు పెట్టిందే తప్ప వాళ్ళ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి సరే ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సరే ఇష్టం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మటుకు తప్పేంటి అనే ఉద్దేశంతో నేను తర్వాత చేసుకుంటాను అంటే కూడా కాదు కూడదు అని చెప్పి ఎంగేజ్మెంట్ చేయాలని చూస్తే కూడా నా జీవితం మీద మొత్తం మీద నేను సంపాదించినటువంటి 18 లక్షలు ఆయనకే ఇచ్చాను, వేరే వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను, మొత్తంగా 23 లక్షలు ఆయనకి ఇచ్చాను నేను అంటూ ప్రిన్స్ యావర్ అవును. ఇప్పుడు అతని పరిస్థితి ఏమైపోయిందంటే డబ్బు పోయింది, పైగా ఈ డబ్బు గురించి మాట్లాడితే ఆ పెళ్లి విషయం తీసుకొస్తాడు. ఓకే, ఇలా రెండు రకాలుగాను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అసలు నేను ఇంత నమ్మాను కదా, నమ్మినప్పుడు అతనికి డబ్బులు ఇవ్వటమే కాకుండా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాను కదా, ఇంత నమ్మక ద్రోహం ఎలా చేస్తాడు? అసలు మనుషుల్ని నమ్మకుండా మనుషుల్ని నమ్మక ఎవరిని నమ్ముతాం మనము? నమ్మితే ఇట్లా చేస్తారా? అసలు నమ్మాలంటేనే భయం వేసేటట్లుగా, మనుషులంటేనే భయం వేసేటట్లుగా అయిపోయింది అని చెప్పి, పైగా నేను కొన్ని రోజులు డిప్రెషన్లోకి కూడా వెళ్ళాను అని అతను పాపం సూటిగా ఆ యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకి అతను సమాధానం అసలు ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆమె అన్నట్లు అంత భావోద్వేగానికి లోనయ్యాడు. చెప్పండి 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 అంటే ఇప్పుడు మన చుట్టూ నిజంగా మనం తెలివి తక్కువగా ఉంటే గనక, మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థమైంది అంటే గనక చాలామంది రెడీగా ఉన్నారు ఇవాళ. అసలు ఓపీఎం అని ఒక టెర్మినాలజీ ఉంది. మనం ఓపీఎం అంటే గంజాయి, మాదక ద్రవ్యాలు అనుకుంటాం కదా, కాదు, అదర్ పీపుల్ మనీని మేనేజ్ చేయడం. ఓపీఎం మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఇప్పుడు నీ డబ్బుల్ని నువ్వు ఎట్లయినా మేనేజ్ చేసుకోవచ్చు. ఎవరు ఓన్ మనీ నువ్వు ఎంతైనా మేనేజ్ చేసుకో, మురికి కాలువలో వేసుకో, లేకపోతే ముక్కలు చేసుకో, ఇంకేమన్నా చేసుకో, అది పెద్ద విషయం కాదు. కానీ అదర్ పీపుల్ మనీని మేనేజ్ చేయాలి అనుకునే ఒక మనస్తత్వం ఎవరికి ఉంటుంది అంటే, అటు చూసి ఇటు చూసి లటక్కని డబ్బులు లాగేసుకోవాలి అనుకునే వాళ్ళే ఈ అదర్ పీపుల్స్ మనీని మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటారు. ఓకే, అందుకని ఇది ఒక ఆర్ట్ అయింది ఇవాళ నవేడేసు. డబ్బులు, వేరే వాళ్ళ డబ్బులు మనం మేనేజ్ చేస్తున్నాం అనే పేరుతోటి ఆ డబ్బులు నొక్కేయాలి అనే ఒక మనస్తత్వం ఇప్పుడు ఎక్కువైపోయింది. మోసకారులు మనం ఎన్ని మోసాలు చూడట్లేదు చెప్పండి, ఆన్లైన్ మోసాలు. ఇప్పుడు ఇవాళ వచ్చింది పేపర్లో, సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి సూటిగా ఒక ప్రశ్న వేసింది. ఇప్పుడు ఈ ఆన్లైన్ మోసాల్లో, సైబర్ క్రైమ్స్లో జరిగే మోసం ఏదైతే ఉందో, 1 సంవత్సరంలో జరిగే మోసం చేసే డబ్బులు ఒక చిన్న దేశాల ఏమంటాం దాన్ని, ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. ఆర్థిక వ్యవస్థ అంటే ఒక దేశం, ఒక చిన్నపాటి దేశం యొక్క బడ్జెట్ అంతా. ఇప్పుడు మనదంటే పెద్ద దేశం అనుకోండి, చిన్న దేశాలు బోర్డు ఉన్నాయి కదా, ఒక చిన్న దేశం బడ్జెట్ అంతా మనం మోసపోతుంది. అందుకని చెప్పి మీరు ఇలా డబ్బులు మోసం చేయకోకుండా ఉండటానికి అరికట్టాలి అంటే గనక మీరు సరైన మార్గదర్శకత్వాలు, మీరేం చర్యలు చేపడుతున్నారో సుప్రీంకోర్టుకి మీరు చెప్పాలి అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. అంటే కంట్లో కనుమాయ అంటారు చూడండి, కుడివైపు మోసం ఎడవైపు మోసం అన్నట్లు అసలు దగా ఎక్కువైపోయింది. ఈ కేసు కూడా అంతే. అదేమంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బెదిరించడం, వీళ్ళు తెలుసు అనగానే ఇంకా అబ్బాయి నోరు మూసుకుంటాడనేది అతని ఉద్దేశం అనమాట. ఏదైనా పాపం వయసులో చిన్నవాడు, పాపం కష్టార్జిత డబ్బుల్ని ఇలా నష్టపోయాడు అంటే చాలా బాధగా ఉంది. అతని ప్రతి మాటలోనూ నిజాయితీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అవమానం, నేను మోసపోయానే అనే అవమానం, బాధ, ఉక్రోషం అన్నీ కలగలిసి ఉన్నాయి. ఇవన్నీ కలగలిసినప్పుడు డిప్రెషన్ రావటం కూడా పెద్ద కష్టం కాదు కదా. అందుకని ఇవాళ ఎవరైనా సరే డబ్బు మేనేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వేరే ఎవరి మీద ఆధారపడుకోకుండా చాలా జాగ్రత్తగా డబ్బును మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ.